హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్ను డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అజెండా ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్, షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, టైప్స్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్. వన్ ఆఫ్ ద salient features of Indian Constitution is ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, అంటే సమైక్య లక్షణాలు గల ఏకీకృత ప్రభుత్వం. జనరల్గా ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ అనేది 2 టైప్స్. ఒకటి యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, 2 ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మ్యాక్సిమం పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఫ్రాన్స్, జపాన్. అదే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అయితే పవర్స్ అంటే అధికారాలు అనేవి సెంటర్ స్టేట్ మధ్యలో డివైడ్ అయి ఉంటాయి. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్. ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ఏ. ఇండియాలో ఫెడరేషన్ అనేది ఇలా ఒప్పందం ప్రకారం కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం. సో ఇందులో షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఈ షెడ్యూల్ 7లో డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనేది 3 లిస్ట్లో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ యూనియన్ లిస్ట్, సెకండ్ వన్ స్టేట్ లిస్ట్, థర్డ్ వన్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్కే పవర్ ఉంటుంది లెజిస్లేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, బ్యాంకింగ్, అటామిక్ ఎనర్జీ, సిటిజన్షిప్ అండ్ రైల్వేస్. ఇవి సమ్ సబ్జెక్ట్స్ ఇన్ యూనియన్ లిస్ట్. అదేవిధంగా స్టేట్ లిస్ట్కి వస్తే స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ పవర్స్ టు లెజిస్లేట్ ఆన్ స్టేట్ లిస్ట్. ఎగ్జాంపుల్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే బోత్ యూనియన్ అండ్ స్టేట్స్ హ్యావ్ పవర్స్ టు లెజిస్లేట్ అపాన్. జనరల్గా యూనియన్ లిస్ట్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, మ్యారేజ్, క్రిమినల్ లా ఎక్సెట్రా అవి కాంకరెంట్ లిస్ట్లోకి వస్తాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ప్రజెంట్ యూనియన్ లిస్ట్లో 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అంటే ఎర్లియర్ కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అయినప్పుడు 97 ఉన్నాయి. సేమ్ స్టేట్ లిస్ట్లో ప్రజెంట్ 61 ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు 66 ఉన్నాయి. కాంకరెంట్ లిస్ట్లో ప్రజెంట్ 52 ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు 47 ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్సే కాకుండా, ఈ లిస్ట్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్సే కాకుండా ఇంకా ఏమైనా న్యూ సబ్జెక్ట్ యాడ్ అయితే అది ఏ లిస్ట్కి చెందుతుంది అనే డిసైడ్ చేసేది సుప్రీంకోర్టు. అండ్ ఇన్ కేస్ ఈ లిస్ట్లో లేని ఏ సబ్జెక్టు ఇందులో లేకపోతే వాటిని రెసిడ్యుయల్ మెన్షన్ చేసిన ఏ లిస్ట్లోనూ లేని సబ్జెక్ట్స్ పైన లెజిస్లేట్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. దాన్నే రెసిడ్యుయరీ. ఏంటంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ జస్టిస్. ఈ 5 సబ్జెక్ట్స్ని స్టేట్ లిస్ట్ నుండి కాంకరెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ఫైనాన్స్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ని ఫస్ట్ 2 లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ని పార్ట్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అపెండ్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ని పార్ట్ 12లో అపెండ్ చేశారు. అండ్ ఆర్టికల్స్కి వచ్చేసరికి లెజిస్లేటివ్ రిలేషన్స్కి 245 to 255 ఆర్టికల్స్ లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి తెలియజేస్తాయి. అదేవిధంగా ఆర్టికల్
256 నుంచి 263 వరకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ రిలేషన్స్ గురించి తెలియజేస్తాయి. అండ్ ఆర్టికల్ 264 నుంచి ఆర్టికల్ 293 వరకు ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి తెలియజేస్తాయి అన్నమాట. సో ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో మ్యాక్సిమం ఆర్టికల్స్ అన్నీ 200లోనే ఉన్నాయి. అండ్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లెజిస్లేటివ్ 245 to 255, then +1 256 to 263 administrative, and 264 to 293. Now let's discuss legislative relations. Part 11 Article 245 to 255 అనేవి లెజిస్లేటివ్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్స్. ఆర్టికల్ 245 టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అంటే రాష్ట్ర భూభాగానికి వర్తించే శాసనాలు రాష్ట్రానికి మాత్రమే చెందుతాయి. అండ్ దేశం మొత్తం భూభాగానికి వర్తించే శాసనాలు చేసే అధికారం సెంటర్కి ఉందని తెలియజేసేది 245. అండ్ 246 సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిడిక్షన్. అకార్డింగ్ టు షెడ్యూల్ 7 సెంటర్, స్టేట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్ సంబంధించి వాళ్ళు లెజిస్లేట్ చేసుకునే అధికారం ఉంది. స్టేట్ లిస్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్ చేసుకోవాలి, సెంట్రల్ లిస్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేసుకోవాలి, కాంకరెంట్ లిస్ట్లో 2 చేసే అవకాశం ఉన్నాయి. సో వాళ్ళ పరిధిని సెట్ చేసేది 246. ఇందులోకి వచ్చేసరికి 248 చాలా ఇంపార్టెంట్. ఏ లిస్ట్లోనూ లేని వాటిని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. ఆ రెసిడ్యూరీ పవర్స్ సెంటర్కే ఇచ్చింది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే స్ట్రాంగ్ సెంటర్ని స్ట్రాంగ్ చేయడమే దీని యొక్క ఉద్దేశం. అండ్ 249 empowers the parliament to legislate with respect to matter in state list in national interest. Let's suppose ఏదైనా ఒక మ్యాటర్ నేషనల్ ఇంపార్టెన్స్ అని రాజ్యసభ 2/3 మెజారిటీతో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంట్ అనేది దానిపైన లెజిస్లేట్ చేయొచ్చు, అది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ. అండ్ ఆర్టికల్ 250 పార్లమెంట్ become empowered to make laws on matters related to state list when national emergency is in operation. మనకి 3 types of emergencies ఉన్నాయి: నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే మాత్రం డైరెక్ట్ అన్ని పవర్స్ సెంట్రల్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఇదే సేలియన్ ఫీచర్. సమైక్య రాజ్య లక్షణాలు గల ఏకీకృత రాజ్యం. మన అంబేద్కర్ ఏం చెప్పారంటే నార్మల్ సాధారణ సమయంలో సమైక్యగాను, అత్యవసర సమయంలో ఏకకేంద్ర రాజ్యంగాను వ్యవహరిస్తుంది అని చెప్పారు. సో ఇదే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మొత్తం పవర్స్ అన్ని పార్లమెంట్ చేతికి వెళ్తాయి, లా మేకింగ్ పవర్స్. అండ్ ఆర్టికల్ 252 ఎప్పుడైనా సరే 2 or more స్టేట్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన పార్లమెంట్కి లా చేయమని చెప్పే అవకాశం ఉంది. సో అప్పుడు పార్లమెంటు అది సబ్జెక్ట్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ పార్లమెంట్ అనేది లా చేసే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి 254 ఏంటంటే రిపగెన్సీ క్లాస్ అంటారు దీన్ని. ఏంటంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ పైన స్టేట్ లా చేసింది, తర్వాత సెంట్రల్ లా చేసింది. కాకపోతే లిస్ట్లో ఉన్న దానిపైన సెంటర్ స్టేట్ 2 లా చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లాస్ అనే ప్రివైల్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్ పైన అయినా సరే ఈ 2 లా చేస్తే యూనియన్ గవర్నమెంట్ చేసిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్. కన్సోలిడేట్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 248 అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే రెసిడ్యూరీ పవర్స్ వెస్టెడ్ విత్ పార్లమెంట్ అనేది ఏ ఆర్టికల్ వైజ్ చెప్పారు అని అడుగుతారు. అండ్ ఆల్సో 249 అంటే పార్లమెంట్ రాజ్యసభ రెజల్యూషన్ ద్వారా పార్లమెంటు స్టేట్ లిస్ట్లో కూడా లెజిస్లేట్ చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పార్లమెంట్ చేతిలోకి అన్ని పవర్స్ వెళ్తాయి అని చెప్పే ఆర్టికల్ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2 or more స్టేట్స్
రిక్వెస్ట్ చేసేటప్పుడు పార్లమెంటు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ పైన లెజిస్లేట్ చేయొచ్చు అనే ఆర్టికల్ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ ఆల్సో 254 కాంకరెంట్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు లెజిస్లేట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేచర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేది 254. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇందులో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో, లెజిస్లేటివ్ రిలేషన్స్లో ఈ 4-5 ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో ఆన్ administrative and financial relations in central state relations. Thank you so much. Please leave your valuable feedback and suggestions.